నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ప్రస్తుతం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఆయనకి బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ ఒక కేసు వేయబోతున్నారు. ఆయనకు బెయిల్ రాకుండా చేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఎలాంటి కేసు సార్? కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడినాయి. అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్టును తను అరెస్ట్ చేసిన పద్ధతిని, టైమింగ్ని ప్రశ్నిస్తూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆల్రెడీ కింది కోర్టు స్పెషల్ కోర్టుకి వెళ్ళాడు, రౌసవని కోర్టుకి, తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం మాట్లాడిందంటే కేజ్రీవాల్ మీద ఈ పెట్టిన కేసు ఎప్పుడో 2022 ఆగస్టులో పెడితే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? మామూలుగా అయితే పిఎంఎల్ఏ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం ప్రకారం 365 డేస్లో కేసుని మీరు కంప్లీట్ చేయాలి. మీరు అది చేయకుండా ఎలక్షన్ ముందుకు ఎందుకు ఆయన చేయాల్సి వచ్చింది అంటే వీళ్ళు ఆయన అనేక సార్లు 9 సార్లు పిలిస్తే రాలేదు అని. 9 సార్లు పిలిస్తే రాకపోతే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా, వేరే మార్గాలు లేవా అనేది కూడా సుప్రీంకోర్టు అడిగింది. కేజ్రీవాల్ కూడా ఎవరినైనా పంపించి ఉండొచ్చు, వర్చువల్గా నన్ను విచారించి ఉండొచ్చు, ఏ రకమైన ఆధారాలు లేకుండా నన్ను కావాలని ఎన్నికల్లో నన్ను పార్టిసిపేట్ చేయనీయకుండా మోడీ ప్రభుత్వం ఇచ్చేసిందని చెప్పింది. అది నిజం కూడా. కేజ్రీవాల్ చెప్పిన ఆరోపణలు వాస్తవం ఉంది. ఎందుకంటే కావాలనే టైం చూసి ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఎందుకంటే నేషనల్ వైడ్గా కేజ్రీవాల్కి కొంత నార్త్ ఇండియాలో బలం ఉంది. ఆల్రెడీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు, పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు, గుజరాత్లో 14% ఓట్లు వచ్చాయి, గోవాలో 2 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఇలాగా కేజ్రీవాల్కి నార్త్ ఇండియాలో బలం ఉంది. మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది ఆయనకి. తర్వాత ఆయన బీజేపీ కంటే కూడా స్ట్రాంగ్ హిందుత్వవాది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఎదుర్కోవాలంటే ఓన్లీ అవినీతి కేసులు ఆయన ఇరికిచ్చి దీంట్లో పెడదాము అన్న ఇది కనిపిస్తుంది క్లియర్గా ఆ కేసుని. ఎందుకంటే నేను డీప్గా స్టడీ చేసే కాబట్టి నాకు కూడా క్లియర్గా ఇది అనిపిస్తుంది. సో అందుకని కవితను కూడా అరెస్ట్ చేయడం అన్నమాట. యాక్చువల్గా అదే కేసులో ఇన్వాల్వ్ అయిన శరత్ చంద్రారెడ్డి అప్రూవల్ మారాడు. ఆయన దగ్గర 55 కోట్లు ఎందుకు తీసుకున్నారు? మరి అతను కూడా ముద్దాయి కదా. ఒక ముద్దాయి దగ్గర మేము ఫండ్ తీసుకోమని చెప్పాలి కదా బీజేపీ, మరి ఎందుకు 55 కోట్లు తీసుకుంది? అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. అంటే వాళ్ళని బెదిరించి, వాళ్ళని టార్చర్లు పెట్టి, చాలామందిని అప్రూవల్ మార్చి, అప్రూవల్ స్టేట్మెంట్లు మీద ఆధారపడి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అన్న ఇది మనకి ప్యాటర్న్ మొత్తం ఈడీ కేసులు చూస్తే మనకు అర్థమవుతుంది. ఈవెన్ వివేకానంద రెడ్డి కేసులో కూడా అదే జరిగింది. అతన్ని వీళ్ళందరినీ బెదిరించారు, కొట్టారు, టార్చర్ చేశారు, నెలల తరబడి పెట్టుకున్నారు ఢిల్లీలో. సో వీళ్ళందరూ కోర్టులో కూడా కేసులు వేశారు దాని మీద, సిబిఐ మీద. సో సిబిఐ అయినా, ఈడీ అయినా, ఎన్ఐఏ అయినా, ఇవన్నీ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచి ఉన్నాయి, మనకి చూస్తున్నా కూడా అది కనిపిస్తూ ఉంది. సో ఆ యాంగిల్లో కేజ్రీవాల్ అరెస్ట్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. రెండోది సెక్షన్ 19 ఆఫ్ పిఎంఎల్ఏ చట్టంలో 19 సెక్షన్ ప్రకారం ఎవరి మీదైనా కేసు పెడితే అతను నేరం చేశాడని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. అదే సెక్షన్ 45 ప్రకారం బెయిల్ ఇవ్వాలంటే మాత్రం నేను నేరం చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ముద్దాయి మీద ఉంటుంది. సో ఈ 2 తేడాను కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అందుకనే బెయిల్ కోసం ఆయన కేజ్రీవాల్ ట్రై చేయలేదు. కేజ్రీవాల్ అరెస్టును మాత్రం ప్రశ్నించాడు. ఇప్పుడు అరెస్ట్ని గురించి ప్రశ్నించాడు అంటే తెలివిగానే కేజ్రీవాల్ చేశాడు. ఎందుకంటే అరెస్టుని ఎందుకు చేశామనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈడీ మీద ఉంటుంది. సో అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే ఎన్నికల ముందు ఆయనకి మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ కూడా కాదు, మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నేను రెడీ అయ్యామని అన్నట్టుగా చెప్పింది. దాన్ని ఎలా అడ్డుకోవాలన్న ప్లాన్ ఇప్పుడు బీజేపీ వేసింది. సో దీనికి కేజ్రీవాల్ మీద ఇంకొక వేరే కేసు పెట్టాలన్న ప్లాన్తో బీజేపీ ఒక పావు కదిపింది. అదేంటంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. ఢిల్లీకి రెగ్యులర్ గవర్నర్ ఉండరు, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఆ గవర్నర్ వికే సక్సేనా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెట్టింది కూడా ఆయనే కేసు. ఆయన ద్వారా ఆయనే సిబిఐకి కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు ఆయన హోంశాఖకి కంప్లైంట్ చేశాడు, ఇతని మీద కేసు పెట్టండి అని. ఆ కేసు ఏంటంటే వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ తరపున అషు మోంగియా అనే ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు. కేజ్రీవాల్ 134 కోట్లు 6 ఫర్ జస్టిస్ అనే సంస్థ దగ్గర తీసుకున్నాడని.
సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మోడీ 150 కోట్లు తీసుకున్నాడు ఒక దగ్గర అని నేను కంప్లైంట్ ఇస్తే మోడీని అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేయరు అలా కంప్లైంట్లు ఇస్తే. కానీ ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని గవర్నర్ జనరల్ లెఫ్టినెంట్ గవర్నర్ హోంశాఖకి కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు హోంశాఖ దీని మీద ఈరోజు రేపట్లో కేసు పెట్టే అవకాశం కనిపిస్తుంది, పోలీసులకి ఇస్తుంది. అంటే దీనికి ఆ హిందూ సంస్థకి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయంటే, ఎవడో పన్ను అని ఒకడు ఉన్నాడు అమెరికాలో, వాడు ఖలిస్తాన్ ఉగ్రవాది. యాక్చువల్గా ఆ పన్నుని పట్టుకోవడానికి కూడా ఇండియా ట్రై చేస్తుంది, ఇండియాకి వ్యతిరేకం అతను ఎప్పుడూ చెప్పాడని. ఎవరు కేజ్రీవాల్ ఈ 6 ఫర్ జస్టిస్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే దానికి కారణం ఏంటంటే 1993లో ఢిల్లీ అల్లర్లు జరిగాయి. ఆ ఢిల్లీ అల్లర్లలో సిక్కు తీవ్రవాదులు పాల్గొన్నారు. ఆ సిక్కు తీవ్రవాదులు బాంబు బ్లాస్ట్ చేశారు. అందులో ఒక అతన్ని అరెస్ట్ చేశారు, దేవేంద్ర సింగ్ బుల్లార్ అనే అతన్ని అప్పుడు అరెస్ట్ చేశారు. అతనికి స్పెషల్ కోర్ట్ ఏమో ఉరిశిక్ష వేసింది. తర్వాత సుప్రీంకోర్టు ఏమో దాన్ని మరణశిక్షగా మార్చింది, యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. సో అతను జైల్లో ఉన్నాడు. అతనికి క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చే దానికోసం కేజ్రీవాల్ 134 కోట్లు తీసుకున్నట్టు ఈ పన్ను అనేవాడు ఆరోపించాడు అనమాట. గురు పత్వంత్ సింగ్ పన్ను అతని పేరు. అతను ఆరోపించినాడు. దాన్ని బేస్ చేసుకొని హిందూ సంఘం కంప్లైంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు హోంశాఖకి ఇచ్చాడు. ఇది క్లియర్గా మనకు స్కీమ్ కనబడుతుంది. అంటే కేజ్రీవాల్ ఇన్ని రోజులు ఇది ఎప్పుడుదో కదా, ఇది ఇప్పుడుది కాదు ఈ కేసు. ఇది కూడా ఎప్పుడు 93లో అరెస్ట్ అయిన కేసు ఇది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఈ కేసులో బెయిల్ ఇచ్చేస్తే అతను మళ్ళీ బయటకు వచ్చి ఇచ్చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎన్నికల్లో మామూలుగా లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, అన్ని రాజకీయ పార్టీ నాయకులు సమాన అవకాశాలు ఉండాలి. కానీ కేజ్రీవాల్కి లేకుండా చేయడం కోసమే ఎన్నికల ముందు కావాలని అరెస్ట్ చేసింది మోడీ ప్రభుత్వం. ఇక్కడే మోడీకి అమిత్ షాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీకి ఒక భయం కనిపిస్తుంది. అంటే మనం ఈసారి ఎన్నికల్లో గెలవలేమేమో అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చిన పద్ధతిలో ప్రతిపక్షాలని కంట్రోల్ చేయడం కోసం అనేక రకాల స్కీమ్లు ఎంచుకుంటున్నారు. ఇవన్నీ లీగలా అంటే లీగలే. ఇప్పుడు అందరూ చంద్రబాబుని అరెస్ట్ చేసిన లీగలే కాదంటే లీగలే. కానీ జగన్ ఎందుకు విమర్శిస్తున్నారు అందరూ? కక్ష కట్టాడని. అందరూ లీగల్గానే చేస్తారు. అంటే చట్టాల్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే పద్ధతి కనిపిస్తుంది. సో చాలామంది ఏంటంటే ఇది లీగల్ అయినప్పుడు వాళ్ళని ఎందుకు విమర్శిస్తారని. అందరూ లీగల్గానే చేస్తారు బాబు అని మనం చెప్పచ్చు. రేపు పొద్దున మోడీ దిగిపోయినా మోడీని కూడా లీగల్గానే అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ షాని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టింది. 3 నెలలు ఉన్నారు. చిదంబరం అప్పుడు హోమ్ మినిస్టర్, అమిత్ షా హోమ్ మినిస్టర్ అని చిదంబరంని అరెస్ట్ చేసి మళ్ళీ 3 నెలలు లోపల పెట్టారు. సో ఇదంతా వెండెట్ట పాలిటిక్స్ అంటారు. ఈ వెండెట్ట ప్రతీకార రాజకీయాలు. ఈ ప్రతీకార రాజకీయాల్లో భాగంగా జరుగుతున్నాయి. సో కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా తమ విన్నింగ్ అవకాశాలని పెంచుకోవడం కోసం కృషి చేస్తుంది. దీనికి ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్డుపడుతుంది. సుప్రీంకోర్టుని ఏమి చేయలేక ఇంకొక కేసులో ఇతను ఇరికిస్తే మళ్ళీ ఇతను రెడ్డొచ్చు మొదలలాగా మళ్ళీ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి, మళ్ళీ కోర్టులో వేయాలి. సో ఇది ప్రాబ్లము ఉందన్నమాట. మరి ఇప్పుడు ఒకవేళ ఈ కేసులు ఏమైనా అరెస్ట్ చేస్తారంటే ముందస్తుగా సుప్రీంకోర్టుకి ఆ కేసులో నన్ను ఎలక్షన్ల వరకు అరెస్ట్ చేయొద్దని ఏమన్నా వెళ్తాడా కేజ్రీవాల్? వెళ్ళే పాసిబిలిటీ అయితే ఉంది. సో ఎందుకంటే పర్పస్ అది కదా, ఎన్నికల కోసం ఆయనకి లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలని కదా బెయిల్ ఇస్తున్నారు. చంద్రబాబుకు కూడా అలాంటి బెయిలే ఇచ్చారు. అప్పుడు మధ్యంతర డిస్కషన్ జరిగినప్పుడు చంద్రబాబు కూడా ఒక పార్టీ అధ్యక్షుడిని జైల్లో పెట్టడం ద్వారా ఆ పార్టీ విన్నింగ్ అవకాశాలను దెబ్బతీయడం అవుతుందనేది ఇక్కడ హైకోర్టు జడ్జి కూడా వ్యాఖ్యానించారు. అదే పద్ధతిలో సుప్రీంకోర్టు కూడా ట్రై చేస్తుంది. మరి ఈ రెండో కేసులో ఈయన ఇరికిచ్చామన్న జైలుకి పంపగలరా లేదనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.